గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇండస్ట్రీలోకి ఎంతోమంది ప్రొడ్యూసర్లు వస్తుంటారు, కానీ కొంతమంది మాత్రమే చాలా ప్యాషన్తో వస్తారు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే మూవీస్ కూడా అంతే ప్యాషన్తో ప్రొడ్యూస్ చేస్తుంటారు. సో మంచి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ని ఎంచుకుని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో అటువంటి ప్రొడ్యూసర్స్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ రాకేష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయన జర్నీ గురించి, ఆయన తీసిన సినిమాల గురించి, ఎస్పెషల్లీ 2014లో రిలీజ్ అయిన పాఠశాల ఇప్పుడు గద్దర్ అవార్డ్స్లో అవార్డు విన్ అయింది. సో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడదాం. హలో సార్, హాయ్. హలో అండి, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు వినాయకుడు కానివ్వండి, విలేజ్లో వినాయకుడు కానివ్వండి, పాఠశాల మూవీ కానివ్వండి, అప్కమింగ్ సుందరకాండ కానివ్వండి, ఆనందో బ్రహ్మ, అంటే ప్రతి మూవీ కూడా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. ప్రతిదీ అవార్డు విన్నింగ్ మూవీ. సో ఇప్పుడు గద్దర్ అవార్డు ఈ మూవీకి విన్ అయింది. ఈవెన్ వినాయకుడు నంది అవార్డు కూడా విన్ అయింది. సో ఏంటి అసలు, అంటే ఫార్మా కంపెనీ నుంచి మీరు ఇండస్ట్రీకి రావాలని ఎలా అనుకున్నారు? అంత ప్యాషన్ మీకు ఎప్పటి నుంచి ఉండింది? సో నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో అందరికీ ఇంట్రెస్ట్ ఉన్నట్టే నాకు చాలా ఇంట్రెస్ట్ సినిమాలు అంటే. సో మేము యాక్చువల్లీ ఉండేది ఏంటంటే, మా మదర్ నాకు చెప్తారు, నేను క్యారింగ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ సత్యం థియేటర్, శీష్మాయిల్ థియేటర్ అని 2 థియేటర్స్. ఇప్పుడంటే శీష్మాయిల్ థియేటర్ అన్ని వేరే ఫిల్మ్స్ వేస్తున్నారు. అప్పట్లో అన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాలు వేసేవాళ్ళు. సో 36 వీక్స్ ప్రెగ్నెంట్ ఉంటే 36 × 272 ఫిల్మ్స్ చూస్తుంటుంది ఆవిడ. ఇందులో సినిమా వస్తే చూడాల్సిందే, అందులో సినిమా వస్తే చూడాల్సిందే. మేబీ సినిమా అంటే నాకు అక్కడి నుంచే ఇంట్రెస్ట్ ఏమో అని మా మమ్మీ అంటూ ఉంటారు అప్పుడప్పుడు సరదాగా. సో అట్లా పుట్టినప్పటి నుంచి సినిమాలే. సో అందరిలాగా ఇక్కడ సత్యం థియేటర్ దగ్గరే పెరిగాను. సో దాని తర్వాత కాలేజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ నలుగురు అనే ఫిల్మ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూస్ చేశారు. సో ఆ సినిమాకి నేను జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఒకరోజు వెళ్ళాను, ఫర్ మీ టు అండర్స్టాండ్ ది ప్రాసెస్ ఆఫ్ సినిమా, అసలు సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని వెళ్ళాను. సో అమ్మో ఇంత ఉంటుందా సినిమా అని ఆ రోజు అనిపించింది. సో ఎందుకంటే మార్నింగ్ 6కి వెళ్తే సాయంత్రం 7 o'clock వదిలేరు. సో వాళ్ళెవరికి తెలియదు నేను ఏం చెప్పలేదు, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్ యాజ్ ఎ లేమ్యాన్. సో దాని తర్వాత అంకుల్ వినాయకుడు అనే కథని నాకు పంపించారు. నాకు ఎందుకు పంపించారంటే, నేను 140 kgs వెయిట్ ఉండేవాను అప్పట్లో. ఓకే. సో ఆ వెయిట్ ఉంటారే, నువ్వు లావుగా ఉంటావు కదా అని సాఫ్ట్గా పాపం ఆయన ఒకసారి కథ విను అంటే, అంకుల్ చాలా బాగుంది కథ, చాలా ఎమోషనల్గా ఉంది అని ఆయనకు అప్పుడు ఎక్స్ప్రెస్ చేశాను. సో తర్వాత చేద్దాం అనుకొని మళ్ళీ ఆగిపోయి, ఆయన ఇంకేదో సినిమా స్టార్ట్ చేశారు, అది ఆగిపోయి. సో వినాయకుడుని ఆయన ఒప్పించడానికి ఏం చెప్పానంటే, అంకుల్ మీరు 100 రూపాయలు పెడితే నేను 20 రూపాయలు పెడతాను, అది ఎలాగో అలాగా నేను తెచ్చుకుంటాను ఆ డబ్బుని అని అలా స్టార్ట్ చేశాను వినాయకుడు. సో ఆయన హీరోగా యాక్ట్ చేయమన్నారు. అంకుల్ నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు, నేను కావాలంటే ప్రొడ్యూస్ చేస్తా అన్నాను కదా, అండ్ పని మొత్తం నేనే చేస్తాను. ఓకే. సో ఫార్మాది స్లోగా మాకు మెడికల్ స్టోర్స్ ఉన్నాయి, అది బ్యాలెన్స్ చేసుకుంటూ అది మేనేజ్ చేశాను. అలా ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. అంటే అక్కడ వినాయకుడు అనేది మీ సిచ్యువేషన్కి అప్పుడు కనెక్ట్ అయిందా? 100% దాంట్లో డౌట్ ఏముంది. సో మామూలుగా చెప్పా కదా, ఆయనకి ఎందుకు అంకుల్ అంటే అంత రెస్పెక్ట్ అంటే, ఆ నలుగురు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. చాలా మందికి ఐ నో యంగర్ జనరేషన్కి వాళ్ళు పుట్టినప్పుడు ఆ సినిమా రిలీజ్ అవి ఉండకపోవచ్చు, కానీ వాట్ ఎవర్ హూ ఎవర్ ఈజ్ అబౌవ్ 30-40 years ఏజ్ ఉన్న వాళ్ళందరికీ ఆ సినిమా ఈజ్ లైక్ ఎ మెమరబుల్ ఫిలిం. సో ఆ రెస్పెక్ట్ ఉండేది అంకుల్ పైన, అరే అంత మంచి సినిమా తీశాడు ఆయన అన్నట్టుగా. సో అందుకని ఈ సినిమా కూడా హీ కెన్ చేయగలుగుతాడు ఆ టేస్ట్ తోటి అనేది నమ్మి నేను పర్సనల్గా కూడా కనెక్ట్ అయ్యాను కాబట్టి. సో అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుదాం అనుకుంటే ఒక మంచి మార్కెట్ ఉన్న మూవీ చేయాలి, లేదంటే పెద్ద మూవీ చేయాలి, ఒక స్టార్ హీరోతో చేయాలి, సో ఇట్లా పెట్టుకుంటారు కదా. సో మీరు అలా ఏం పెట్టుకోలేదా? అలా ఏం లేదు. అంటే నేను చెప్పా కదా, నాకు సినిమా ఇంట్రెస్ట్. సో పని చేయడం, సినిమా రోజు ఆ కథలు వినడము, ఆ ప్రాసెస్ నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. సో సినిమా నన్ను ఈ విధంగా పట్టుకొచ్చింది సినిమాకి అనేది నమ్ముతాను అంతే. సో నేను ఈ సినిమా చేయాలి, ఆ సినిమా చేయాలి అనేది అప్పటికి, ఇంకా నేను వినాయకుడు కథ ఉన్నప్పుడు నా ఏజ్ 23. సో అప్పుడు నేను ఈ స్టార్తో చేయాలి, ఆ స్టార్తో చేయాలని అసలు లైఫ్లోనే ఏం చేయాలో క్లారిటీ ఉండదు మనకు అప్పటికి ఇంకా. సో అలా న్యాచురల్గా ఈ కథ చేసాము, ఈ కథ వర్కౌట్ అయింది. సో ఎవరు సీక్వెల్ చేయనప్పుడు అప్పట్లో సీక్వెల్ చేసాము మేము. సో ఇప్పుడు సీక్వెల్ అనేది ఒక ట్రెండ్. సో 18 years బ్యాకే అప్పుడు న్యాచురల్గా మా సీక్వెల్ ఒకటి బాగుంటుంది ఐడియా అని డైరెక్టర్ వాళ్ళందరూ అనుకున్నారు.
చేసాము. సో జర్నీలో వెళ్ళిపోయింది, అది నేను చెప్పాలనుకుంది. సో అంటే వినాయకుడితో మీరు ఏం నేర్చుకున్నారో అప్పుడు కూడా అంటే మీరు శ్రీకృష్ణుడు హీరో గారితో కంపేర్ చేసుకునే వాళ్ళ అంతా కూడా? అదే నాకు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఇది చేసేసాను. సో కంపేర్ అంటే నాకు క్వశ్చన్ అర్థం కాలేదు బేసిక్లీ. అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆ సీన్స్ చేస్తున్నప్పుడు అచ్చా రిలేట్ అయ్యే వాళ్ళ అని అడుగుతున్నారా? ఆఫ్ కోర్స్ రిలేట్ అయ్యే వాళ్ళు. అంటే ఆ స్క్రిప్ట్లోనే చదివినప్పుడే ఆ ఎమోషన్ అనేది ఉండేదన్నమాట. సో అమాయకంగా ఎలా అయితే ఉంటుందో, ఒక చిన్న పిల్లోడు ఉంటాడు ఆ క్యారెక్టర్లో, అది మోర్ ఫన్ అనమాట ఆ సినిమాకి. ఆ లావుగా క్యూట్గా కనపడతాడు, అందులో ఒక మేబీ ఒక 15-year-old బాయ్ లాగా ఉంటుంది అనమాట క్యారెక్టరైజేషన్ కూడా దాంట్లో. అంటే మడి పడిల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తుంటాడు ఆయన. ఏంటి నువ్వు ఎగరవా ఇక్కడ, నీ వర్షం పడుతుంటే అని అడుగుతాడు కృష్ణుడికున్న క్యూట్ వాయిస్ తోటి. సో అలాంటివన్నీ స్క్రిప్ట్లోనే చాలా ఎంజాయ్ చేసాం మేము. సో మీరప్పుడు 120 kgs వెయిట్? 140. ఓకే, 140. మేబీ ఈ చైర్లో పట్టేవాడిని కాదేమో అప్పుడు. సో స్లోగా న్యాచురల్గానే తగ్గానులేండి. అంటే ఎప్పుడైతే ఇంకా రియలైజేషన్ వచ్చిందో అప్పటి నుంచి స్లోగా ఒక 10-15 years. మూవీ ఏమైనా రియలైజేషన్ తీసుకొచ్చిందా, మీకు మీరే రియలైజ్ అయ్యారా? నార్మల్గానే రియలైజ్ అయ్యాము, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అవుతాం కదా. నేను ఫార్మా బ్యాక్గ్రౌండ్ అన్నాను కదా. సో అందులో అప్పుడు 30-40 years ఉన్న వాళ్ళకే డిసీజెస్ తోటి వచ్చేవాళ్ళు మా స్టోర్కి. షుగర్ అని, బీపీ అని, ఒబిసిటీ అని, అమ్మో మనం కూడా ఇలా అయిపోతామేమో అని ఒక రియలైజేషన్ స్లోగా వచ్చి. ఓకే, కానీ సీక్వెల్ చేయాలనే థాట్ మళ్ళీ ఎలా ఎందుకు వచ్చింది అసలు? సీక్వెల్ యాక్చువల్లీ మా క్రియేటివ్ టీమ్దే అండి. వాళ్ళు ఇలా ఒక థాట్ చెప్పినారే, క్రేజీ థాట్ అని ఇంకా దూకేసాం అంతే. సో మనకి ఇది టెంప్లెట్ సరిగ్గా సెట్ అవుతుంది వినాయకుడు తర్వాత అని. బట్ యాక్చువల్లీ అప్పట్లో చిన్న చిన్న థింగ్స్ ఏంటంటే, అప్పుడు విలేజ్లో వినాయకుడు చేస్తే చాలామంది విలేజెస్లో రిలీజ్ చేశారు అనుకున్నారు సినిమాని వినాయకుడే. అంత అవేర్నెస్ తెలియదు కదా, ఆ సీక్వెల్ అనేది మాకే తెలియదు అప్పటి వరకు. సో అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని అయి ఉండే వాటికి. ఇది రిలీజ్ చేశారేమో, ఎందుకులో ఈ సినిమా వెళ్ళడం అనుకున్నారు కొంతమంది. ఓకే, అంటే తర్వాత నుంచి మీకు ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేయడం అనేది ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవడం అలవాటు అయిందా, లేదంటే నెక్స్ట్ నుంచి ఎట్లా? ఎందుకంటే ప్రతి సినిమాకి అవార్డు విన్నింగ్ అనేది ఉండింది, అండ్ ఇంకా మంచి మెసేజ్ ఉండింది మూవీలో, మీరు తీసిన ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అన్ని. సో ఎలా పిక్ చేసుకున్నారు స్టోరీస్? అంటే అదే స్టోరీ అనేది మనకి ఆ చెప్పిన 5 minutesలో ఆ ఎమోషనల్ హుక్ ఏముంది, దాంట్లో హై ఏముంది అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మహి ఈ కథ చెప్పే ముందు కూడా ఇంకో కథ చెప్పారు ఆయన ఒక 15-20 days దాని మీద పని చేసుకొని వచ్చారు. బట్ ఆయన నాకు కథ చెప్పినప్పుడు వాజ్ నాట్ ఎక్సైటెడ్ మచ్. అంటే అది అలా మొదలైంది, ఆ స్పేస్లో ఉంది ఆ కథ. అంటే ఒక రామ్ కామ్, ఒక ఇద్దరు యంగ్ హీరోయిన్, అది బాగానే ఉండింది ఆ కథ. కానీ అంటే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అంటాం కదా, వాట్ ఈజ్ సో ఎగ్జైటింగ్ ఇందులో, సరే ఇప్పుడు ఎందుకు చేయాలి ఇది అనే మొమెంటం రాలేదు నాకు అనమాట. ఈ కథ ఆయన 2009లో ఒక లైన్ చెప్పాడనమాట. ఇది కూడా ఆయన ప్యారలల్గా వర్క్ చేస్తూ ఉండే, మీరు ఇది ఎందుకు చేయకూడదు మనం అని ఆయనతోటి డిస్కస్ చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను అంతే. కానీ అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అవార్డు విన్ అయ్యే ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ, మంచి మూవీస్ అందించాలి ప్రేక్షకులకి అనేది ఒక ఐడియా ఉంటుంది ప్రొడ్యూసర్కి. అండ్ ఇంకా మంచి కలెక్షన్ వచ్చే మూవీ మనం పెట్టుబడి పెడుతున్నాం అంటే దానికి డబుల్ ప్రాఫిట్ రావాలనే ఆలోచన ఒకటి ఉంటుంది ప్రొడ్యూసర్కి. సో మీరు ఆ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారా? సో ఎటువంటి డెసిషన్ ఎలా తీసుకుంటారు? ఎలా అంటే నా దగ్గర ఉన్న డబ్బుకి ఇలాంటి సినిమాలే చేయగలుగుతాను నేను. నాకున్న ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్కి కాంటెంటే హీరో నాకు. సో ఈ బడ్జెట్ సినిమాలే నేను చేయగలిగాను అనమాట ఇన్ని రోజులు. అప్పుడైనా కానీ మనం ఓకే సబ్జెక్ట్ బాగుంది, సో మనం ఇంత పెడుతున్నాం, డెఫినెట్గా ఇంత రావాలి, ఒక క్యాలిక్యులేషన్ అనేది. ఆఫ్ కోర్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఆ రిస్క్ అనేది ఉంటుంది కదా మనకి ఫిలిమ్స్ చేసినప్పుడు. సో ఎంత మినిమల్గా రిస్క్ చేయగలిగితే అంత మినిమల్గా రిస్క్ చేద్దాము అనేది. సో విలేజ్లో వినాయకుడికి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆ టైంలో ఇప్పుడు ఓటీటీ భూమ్ ఎలా అయితే 2021లో ఉండిందో, కొంచెం శాటిలైట్ భూమ్ ఉండింది ఆ టైంలో. ఆ శాటిలైట్ భూమ్లోనే మాకు మోర్ దెన్ 70% రికవర్ అయిపోయాం మేము. 70% ఫస్ట్ పార్ట్కి, సెకండ్ పార్ట్ కూడా అంతే. దాంట్లో రికవర్ అయ్యాం కాబట్టి దట్ వాజ్ మేజర్ అడ్వాంటేజ్ ఫర్ అస్. సో అంటే ఆల్మోస్ట్ మూవీస్ అన్ని కూడా ఆ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలే. తర్వాత పాఠశాలకి అదే కొంచెం హుద్ వచ్చిందందుకు కొంచెం ఆ టైంలో దీనికి ఫేసెస్ ఎవరు లేరు కాబట్టి శాటిలైట్ అవ్వలేదు. బట్ మా టీవీ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. మా టీవీ ఏం చేసిందంటే అడ్వర్టైజ్మెంట్ యాడ్ రెవెన్యూస్ తోటి ఒక 11 times 12 times వేసారు 1 yearలో.
రఫ్లీ 10 టైమ్స్ అనుకోండి. సో వేసినప్పుడల్లా ఒక 10 లక్షలు ఫస్ట్ టైం ఒక 5 lakhs 8 lakhs వచ్చింది. 50% వాళ్ళకి 50% మనకి అని ఒక చిన్న అగ్రిమెంట్ చేశారు. వాళ్ళ పేమెంట్స్ కూడా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ May 1st సినిమా పడితే May 20th కల్లా పేమెంట్ ఇచ్చేసేవాళ్ళు. అలా 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అలా క్లోజ్ టు 30-40 lakhs రెవెన్యూ వచ్చింది ఆ టైంలోనే ఆ సినిమాకి. అది కొంచెం హెల్ప్ అయింది. ఓకే, అంటే ఒక ప్రొడ్యూసర్కి ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, ఎటువంటి క్యాలిక్యులేషన్ ఉండాలంటారు ఇండస్ట్రీలో? క్యాలిక్యులేషన్ అంటే ఆబ్వియస్లీ సినిమా ఆర్ట్ మీట్స్ కామర్స్ అంటే సినిమా. సో డబ్బులు పెట్టిన దానికి 100% వెనక్కి రావాలనే క్యాలిక్యులేషనే ఉంటుంది. అది ఈ కాంటెంట్ సినిమాలకి ఆ లాజిక్ 100% వర్క్ అవ్వదు అంటాను నేను. కాంటెంట్ సినిమాల్లో రిస్క్ ఉంటుంది. అఫ్కోర్స్ పెద్ద సినిమాల్లో ఉండే రిస్కులు పెద్ద సినిమాల్లో ఉంటాయి. బట్ మనం ఏ కైండ్ ఆఫ్ కాంటెంట్ చూస్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి రిస్క్ మారుతూ ఉంటుంది. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఒక మూవీకి మంచి అవార్డు వచ్చింది, లేదంటే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అవుతారా? లేదు అంటే కలెక్షన్ పరంగా లాస్ అయింది ఆర్ ప్రాఫిట్ వచ్చింది, సో ఇది హ్యాపీనెస్ ఇస్తుందా? రెండు కావాలి. మీరు చాలా టఫ్ క్వశ్చన్ అడుగుతున్నారు. రెండు కావాలి, కానీ కొన్నిసార్లు ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి డబ్బులు పోతే తట్టుకోలేము. ప్రొడ్యూసర్గా నేను మళ్ళీ సినిమాలు చేయలేను. బట్ కొన్నిసార్లు ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఈ సినిమాని గుర్తించారు. సో దట్ ఈజ్ ప్రైస్లెస్ అంటాం కదా. ఓకే, అది మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారో ప్రొడ్యూసర్గా? సో ఇటువంటి సినిమాలు సో ఇలా పిక్ చేసుకుంటూ చేయాలి అట్లా ఏమన్నా ఇన్స్పిరేషన్ అంటే జర్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో దిల్ రాజు గారి జర్నీ 2006-07లో ఇప్పటికీ ఆర్టికల్ ఉంటుంది ఐడిల్ బ్రెయిన్లో ఆయనది. ఎన్నిసార్లు కింద పడి ఎన్నిసార్లు లేచారు అనేది అందులో చాలా క్లియర్గా ఉంది. అంటే అప్పట్లో ఆయనకు ఒక ఇంటర్వ్యూ తీసినప్పుడు అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే పడిపోతాం కానీ మనమే మళ్ళీ లేవాలి అనేది చాలా ఇన్స్పైరింగ్ థింగ్ అది. సో ఆయన డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడే అవ్వచ్చు. ఫస్ట్ సినిమా మళ్ళీ ఆయన అమృత అనే సినిమా తెలుగులో ప్రొడ్యూస్ చేశారు. వాష్ అవుట్ అయింది అది కమర్షియల్లీ. చాలా బాగా పేరు వచ్చింది ఆ సినిమాకి. బట్ అయినా వాళ్ళు మళ్ళీ లేచారు. దట్ ఈస్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. ఓ 10 సార్లు చదువుంటాను ఆ ఇంటర్వ్యూ. వెన్ ఐ ఫీల్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ జర్నీ లాగా ఒకసారి అలా చదువుతూ ఉంటాను. అది ఒక 2-3 yearsకి ఒకసారి చదువుతూ ఉంటాను. లాస్ట్ 15-20 yearsలో ఓ 7-8 times చదువుంటా. ఓకే, రైట్. అంటే 2007లో మీరు జర్నీ స్టార్ట్ చేశారు. అవునండి. సో ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా డిఫరెన్స్ వచ్చినాయి. మీ ఎక్స్పీరియన్సు, మీ అబ్జర్వేషను ఏం చెప్తారు మొత్తం ఇండస్ట్రీ మీద మీ ఎక్స్పీరియన్స్? అంటే ఇది ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ టూ మచ్ ఆఫ్ చేంజ్ టైంలో నేను ఉన్నాను. సో మేబీ ఇప్పుడు నేను 1990లో ఇండస్ట్రీకి వచ్చి ఆ టైంలో పుట్టుంటే 2010 వరకు ఒకలాగే వెళ్ళింది ఇండస్ట్రీ. ఈ 2007 to 2025 అనేది ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు, బికాస్ ఆఫ్ టెక్నాలజీ డిజిటల్ ఎరా వల్ల అన్నిట్లో చేంజెస్ వచ్చాయి. సో ఫిలిమ్స్ మీద చాలా చేంజ్. అంటే నేను ఒకటి నేర్చుకునే లోపల ఇంకో చేంజ్, మళ్ళీ అది అడాప్ట్ అయ్యే లోపల ఇంకో చేంజ్. సో ఒకప్పుడు ఏంటి, సినిమా తీసినప్పుడు థియేటర్లో తప్పితే ఎక్కడ రిలీజ్ చేసేవాళ్ళు కాదు. ఆ థియేటర్ టైంలో శాటిలైట్ అన్నారు. శాటిలైట్కి ఓకే మనం సినిమా తీస్తే శాటిలైట్లో కొంచెం ఆడుతుందేమో అనే నేర్చుకొని ఆ టైంలో కూడా అసలు శాటిలైట్ పోయి ఇప్పుడు డిజిటల్ అంట అని అనిపిస్తుంది. సో ఇప్పుడు డిజిటల్లో కొంచెం డబ్బులు వస్తాయేమో ప్రొడ్యూసర్కి అనే టైంకి డిజిటల్ కూడా పోయి పేపర్ వ్యూ అంటున్నారు ఇప్పుడు. అన్లెస్ సూపర్ 6 అంటారు వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు, మన పెద్ద హీరోస్ని వాళ్ళ లాంగ్వేజ్లో సూపర్ 6 తప్పితే మిగతా వాళ్ళందరికీ పేపర్ వ్యూ అంటున్నారు. సో నేను ఒకటి అడాప్ట్ అయ్యే లోపల చేంజెస్ ఆర్ సో ఫాస్ట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఛాలెంజింగ్ ఫర్ అస్. అంటే మీరు చెప్పినట్టు 2007 ఆ టైంలో చిన్న సినిమాలకు కూడా ఇంపార్టెన్స్ ఉండేది. ప్రేక్షకులు మ్యాక్సిమం థియేటర్స్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు. అవును. సో ఇప్పుడు చిన్న సినిమాలకి మ్యాక్సిమం థియేటర్గా రావట్లేదు అండ్ ఇంకా ఓటీటీలో చూద్దామనే ఆలోచనలోనే ప్రేక్షకులు ఉన్నారు. పెద్ద సినిమాలకు మాత్రమే థియేటర్కి వస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అందుకే థియేటర్లు కూడా క్లోజ్ చేయడానికి ఇప్పుడు ఎక్కువ థియేటర్ సింగిల్ స్క్రీన్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయి. సినిమాలు ఎక్కువ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, చిన్న సినిమాలకి ప్రేక్షకులు రాకపోవడం వల్ల. అంటే చిన్న సినిమాలకి ప్రేక్షకులు రాకపోవడం అనేది వెరీ వైడ్ టాపిక్. సో బట్ దాంట్లో నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే 2005-2010 వరకు జనాలకి సినిమానే మనకి చాయిస్. అందరూ చిన్నప్పుడు పెరిగినప్పుడు సినిమా ఈజ్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ కాదు, ఓన్లీ సోర్స్. అది తప్పితే మనకి ఏం లేదు. సో దాని తర్వాత స్లోగా కొన్ని థింగ్స్ యాడ్ అయినాయి. ఫ్యూ థింగ్స్ లైక్ ఐపీఎల్. ఇప్పుడు ఒక ఫ్రైడే రోజు ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి చాయిస్ ఉంది, వాడికి సినిమాకి వెళ్ళే చాయిస్ ఉంది. ఇప్పుడు స్లోగా అంటే ఇప్పుడు సిటీ కల్చర్స్కి మాట్లాడమనుకో, ఒక లైవ్ బ్యాండ్ వెళ్ళే ఆపర్చునిటీ, ఎందుకంటే లైవ్ బ్యాండ్ కూడా ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది స్లోగా. ఐమ్ జస్ట్ టెల్లింగ్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి. పబ్ కల్చర్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ముందు రెస్టారెంట్స్ డిన్నర్స్ అనేది ఇంత ఉండేది కాదు, ఇప్పుడు మాల్ కల్చర్ ఉంది. సో ఆడియన్స్కి ఇన్ని చాయిస్ ఉన్నప్పుడు మనం ది బెస్ట్ కంటెంట్ ఇస్తేనే వాడు థియేటర్కి వస్తాడు. అలా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మనకు అమరన్ వచ్చింది, కా వచ్చింది,
మన లక్కీ భాస్కర్ ఒకటే రోజు వచ్చింది. సో ది బెస్ట్ కంటెంట్ ఇచ్చినప్పుడు వచ్చారు కదా థియేటర్కి ఆడియన్స్. అండ్ స్మాల్ ఫిలిమ్స్కి ఎస్పెషల్లీ కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్కి మీరు అన్నట్టు 2005-10 ఆ టైంలో జనాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎండార్స్మెంట్ లేకపోతే రాదు, బికాజ్ ఈ మార్కెటింగ్ స్పేస్లో మనం కనపడాలంటే ఇప్పుడు శుభం లాంటి సినిమాలు ఉన్నాయి, సమంత గారు లాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. లేకపోతే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ టు సస్టైన్. అయినా ఆడతాయి, కాంటెంట్ ఉంటే ఆడతాయి కరెక్టే, బట్ ఏ రేంజ్కి ఆడుతుంది? 100 మంది చూసారా, 1000 మంది చూసారా, 1,00,000 మంది చూసారా అనే దాన్ని బట్టే కదా మారుతుంది రేంజ్ ఆఫ్ ఫిలిం. 100 మంది చూసి కూడా బాగుంది అంటారు, బట్ అది సరిపోదు కదా మనకు 1,00,000 మంది చూసి బాగుందంటేనే వర్క్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో సర్వే అవ్వగలరంటారా? ఫ్యూచర్ ఎలా ఉంటుంది అసలు? ఫ్యూచర్ అయితే డెఫినెట్లీ ఆల్ దీస్ ఓటీటీస్ కూడా స్లోగా పేపర్ వ్యూకి వెళ్ళిపోతాయి, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ ఛానల్స్లో కూడా హెచ్డి ఛానల్స్ అనేది వచ్చేది, దాంట్లో యాడ్స్ ఉండవు అనేవాళ్ళు ఫస్ట్. ఇప్పుడు వస్తున్నాయి కదా మళ్ళీ యాడ్స్, హెచ్డి ఛానల్లో కూడా యాడ్స్ వస్తున్నాయి. సేమ్ వే ఓటీటీలో కూడా చేంజెస్ చాలా జరుగుతాయి ఇప్పుడు స్లోగా. అంటే మనకు సినిమా మధ్యలో మళ్ళీ మనం సబ్స్క్రిప్షన్ ఉన్న యాడ్స్ రావచ్చు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మేబీ వెబ్ సిరీస్ లాంటివి కానీ సినిమాలు కూడా, ఆ సినిమా కూడా సపరేట్గా ఒక 25 రూపాయలు 50 రూపాయలు పెట్టొచ్చేమో వాడు. నువ్వు 25 రూపాయలు పెడితే నీకు యాడ్స్ రావు ఈ సినిమా పరంగా. అలా చాలా 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 చేంజెస్ రావచ్చు అని నేను చూస్తాను. ఐఎమ్ జస్ట్ యాంటిసిపేటింగ్ దట్. ఇదైతే 100% వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ ఏ వర్డ్ వచ్చేస్తుంది, అడ్వర్టైజ్మెంట్ వీడియో ఆన్ డిమాండ్ అనేది స్లోగా యాడ్స్ వచ్చేస్తాయి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మీరు అన్న క్వశ్చన్కి చిన్న సినిమాలకి మేబీ అట్లా అడ్వర్టైజ్మెంట్ సపోర్ట్ తోటి కొన్ని రిలీజ్ చేసి వాడికి పేపర్ వ్యూ మోడల్లో కాంటెంట్ బాగున్నవి వాడు తీసుకోవచ్చు ఓటీటీస్. చిన్న ప్రొడ్యూసర్స్ సర్వే అవ్వడానికి అదే అంటున్నా, ఈ చేంజ్లో మనం కొట్టుకుపోకుండా జాగ్రత్తగా ఎంత నిలబడుతున్నాం అనేది. సో అండ్ ఇంకా అప్కమింగ్ సుందరకాండ, సో టీజర్ అయితే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఎస్పెషల్లీ 30+ ఆర్ ఇంకా సింగిల్స్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ స్టోరీలా అనిపిస్తుంది. సో కొంచెం డిలే అవుతున్నట్టుంది, ఎందుకు డిలే అంటే అది ఏం లేదండి, మనకి ఇప్పుడు ముందు అప్పుడు రోహిత్ గారు ఫాదర్ వాళ్ళ దానివల్ల కొంచెం డిలే, దాని తర్వాత ఇప్పుడు సార్ భైరవం చేసేసారు, మంది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక నెక్స్ట్ 45 days to 60 days, నెక్స్ట్ 1-2 monthsలో రిలీజ్ చేస్తాం. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏంటి అసలు సుందరకాండ ఎలా వచ్చింది స్టోరీ, ఎలా మీరు ఇన్వాల్వ్ అయ్యారు? సుందరకాండ అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇందులో 2 పార్ట్నర్స్ ఉన్నాం, మొత్తం 3 పార్ట్నర్స్ ఉన్నాము. సో వాళ్ళు ఆల్రెడీ ఈ స్టోరీ బాగా నచ్చి రోహిత్ గారు ఉన్నారు అని చెప్పారు. సో నాకు రోహిత్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడే మోర్ దెన్ సుందరకాండ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ బాగా కనెక్ట్ అయ్యాను నేను సార్కి. సో ఒక 1.5 hour మాట్లాడాము. హీ హాజ్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఇన్ ఫిలిమ్స్. అంటే యాక్టర్గా పక్కన పెట్టండి కాసేపు, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ సీ హిమ్. సో హీ నోస్ ఎవ్రీథింగ్. మేము స్కెడ్యూల్ వేసినప్పుడు డిస్కస్ చేస్తుంటే మేము తప్పు డేట్స్ చెప్పాము, ఆయన కరెక్ట్ డేట్స్ చెప్పాడు. అది మారింది కదా కొత్త స్కెడ్యూల్, మీ దగ్గరికి ఇంకా రాలేదా అని మమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఆయన. సో అంత పర్ఫెక్ట్ ఉంటారు ఆయన. సో ఆయనతో వర్క్ చేయాలని మాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఓకే, రైట్. శ్రీదేవి గారిని హీరోయిన్గా తీసుకున్నారు అంటే ఈ సార్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ అదే, సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు. ఓకే, రైట్. ఎందుకు తను ఉన్నారని. అండ్ ఇంకా స్క్రీన్స్ విషయంలో కూడా చిన్న సినిమాలకి స్క్రీన్స్ దొరకవు అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంటుంది. సో మీరు అటువంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేశారు? అంటే రిలీజ్ ఈజ్ ఆల్వేస్ టఫ్ అండి ఇక్కడ, ఎందుకంటే ఎవరు చెప్పినా మన కాంటెంట్ ఎంత బాగున్నా ఉన్న 52 ఫ్రైడేలే కదా, 52 ఫ్రైడేసే. కాబట్టి మన స్పేస్ని మనం ఎలా చూసుకుంటున్నాం అనేది దట్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజింగ్ థింగ్. కాంటెంట్ గుడ్ ఉన్నోడికి కష్టము, కాంటెంట్ బ్యాడ్ ఉన్నా గుడ్ ఉన్నా దిస్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ థింగ్. యూ కాంట్ హెల్ప్ ఇట్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అంతే. అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉండిందా? సో ఇటువంటి సినిమా ఏదైనా మనం డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాలి, లేదంటే ఈ హీరోతో చేయాలి, ఈ డైరెక్టర్తో చేయాలి, ఇట్లా అలా స్పెసిఫిక్గా ఆనెస్ట్లీ ఏం లేదు. మంచి కాంటెంట్ దొరికితే అది ఏ హీరో అయినా, సినిమా హ్యాస్ టు టేక్ దేర్. ఓకే, అలా అంటే హిస్టరీ కానీ లేకపోతే ఇట్లా డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్స్ పైనే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. హ్యూమన్ ఎమోషన్స్ మీద ఇప్పుడు చేసిన సినిమాలు అన్నీ చూస్తే హ్యూమన్ ఎమోషన్స్ మీద, అందులో పాఠశాల డెఫినెట్లీ ఎప్పుడో 2009లో ఫస్ట్ టైం కథ విని 2025లో ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలా అనిపించింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే 2025లో ఆ మూవీని గుర్తించి గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే ఓకే
అవార్డ్స్ వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేసి ఇవ్వడం వేరు, ముందు జరగలేదు. బట్ 10 yearsది ఒక్కటి కూడా వదలకుండా చేశారు కదా. సో దట్ ఈస్ డెఫినెట్లీ ఏమంటారు, మోటివేట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరో అవార్డు అంటే రిటైర్ అయిపోయిన ప్రొడ్యూసర్స్ కూడా ఉండొచ్చు కొన్ని ఫిలిమ్స్లో, వాళ్ళకు ఒక క్లోజర్ అనిపిస్తుంది. వెన్ దే టేక్ దట్ అవార్డ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడికి అట్లీస్ట్ మనం కరెక్టే ఆలోచిస్తున్నాం, ఆ సినిమాని గుర్తించారు అంటే న్యాచురల్గా వీఆర్ ఇన్ రైట్ డైరెక్షన్, మంచి సినిమా చేసాము, గుర్తింపు దొరికినప్పుడే కదా అది మంచి, అంటే రైట్ చేసామా రాంగ్ చేసామా అనేది క్లారిటీ వస్తుంది. కమర్షియల్ ఆస్పెక్ట్ ఈజ్ వన్ థింగ్, రికగ్నిషన్ ఈజ్ అదర్ థింగ్, వెదర్ వీఆర్ థింకింగ్ రైట్ ఆర్ రాంగ్ అని. సో నెక్స్ట్ సుందరకాండ తర్వాత ఇంకేమైనా ప్రాజెక్టులు ఏమన్నారు? సుందరకాండ తర్వాత కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ అనుకుంటున్నాము చిన్నవి, ప్లస్ అది కాకుండా ఒక ట్రావెల్ ఫిలిం లాగా ఒకటి ఉంది సబ్జెక్ట్, దాని మీద ఫోకస్ చేయాలి ఇంకా ఇది అయ్యే లోపల. ఓకే, రైట్. సో మాకున్న బ్యాండ్ విత్కి స్లోగానే వస్తాయి సినిమాలు మావి. ఎనీవేస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రాకేష్ గారు. సో ఇటువంటి మంచి మంచి మూవీస్ మీరు తీయాలి, ప్రేక్షకులకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.